రోడ్డు మీద ఇంకెవడు మొగోడే దొరకలేదా? కాదు మేడం, ఆమె చేసిన కదా నేను వచ్చినా. ఎక్కడ ఆమె చేసినే కదా. ఏం చేసింది ఆవిడ? ఆమె పిలిచిన కాబట్టి నేను వచ్చిన. ఆవిడ పిలుచుకున్నావా వీడితో? ఆమె పిలిచిన కాబట్టి నేను వచ్చిన మేడం. 12 గంటలప్పుడు వచ్చి వాచ్మెన్ కాడ వచ్చి ఇద్దరు ఆవిడ పిలిచిన తర్వాత ఒప్పుకున్నావా వీడితో? అంతకు ముందు ఒప్పుకున్నావా? లేసి తంతాను అబద్ధాలు కనుక చెప్పావంటే. నీ వయసు ఎంత? నువ్వు చేసే పనులేంటి? ఈ వయసులో నీకు ఇంకా మొగుడు కావాలి, మొగోడు కావాలి, పెళ్ళానికి మాత్రం మొగుడు వద్దు. ఆవిడ ఎండిపోతా ఉండాలి, నువ్వు మాత్రం ఇంకా వీడితో కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉండాలి. ఆటలాడుతా ఉండారా ఇద్దరు? నీ మొగుడు వదిలేసిపోయినాడు అనేసి వాళ్ళ మొగుడిని ఎత్తుకొని వెళ్ళిపోతావా? ఎందుకు సంసారాలు ఎందుకు కూల్చేస్తావు? మొగుడు పిల్లల మధ్యలో ఎందుకు చిచ్చు పెడతావు? ఆ పిల్లలకి తల్లిని కాకుండా ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ జరిగింది మేడం, అన్ని చెప్తాను. ఏంటి ఫస్ట్ జరిగింది? రెడీగా ఉంటారా? ఎవడు దొరుకుతాడా తలుపులు తెరుచుకొని ఇంట్లో? అట్లా ఇంట్లో ఇట్లా ఏం ఎట్లా వస్తాడు వాడు? ఇంట్లో ఇట్లా ఏం ఎట్లా వస్తాడు వాడు అంటున్నాను. ఏమైనా అనుకోరు మీరు. ఆమెకి మాత్రం మొగుడొద్దు. ఆ పిల్ల వయసు ఎంత? ఒళ్ళు ఒక్కొక్కరి వార్తలు పెట్టేయాలి అసలు. మేడం చెప్తున్నా మేడం. ఏం చెప్పేది? ఎందుకున్నా తప్పు తప్పే. కూతురు చూసుకుంటూ ఉండు, అంతేగాని ఆ అమ్మాయిని ఎందుకు జీవితం నాశనం చేస్తావు? ఏం చేయకుండా ఎట్లా వస్తాడు వాడు నీకు జీవితంలోకి? ఎట్లా వస్తాడు జీవితంలోకి? ఫస్ట్ నుంచి చేస్తాం మేడం. ఫస్ట్ చెప్పాడు వాడు అన్ని. ఇలాంటి ప్రత్యేకించినవి రాణిస్తున్నాయి కాబట్టి అలాంటి మగవాళ్ళకి మీరు నచ్చుతున్నారు. పిల్లలు నచ్చటం లేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక పిల్లలు నచ్చుతుందంట. అమ్మాయిని చూడు ఎట్లుంది, ఎండిపోయి చచ్చిపోయేదానికి రెడీగా ఉంది. ఏం తప్పు చేసింది అమ్మాయి? ఏడుస్తూ కూర్చోవాలి. ఏం తప్పు చేస్తుందని అమ్మాయి ఏడుస్తూ కూర్చోవాలి, మీ ఇద్దరు కూర్చోవాలి. నీకేమైనా 18, నీకు 16, ఆయనకి 18? ఇద్దరు ఏమైనా లవర్సా? వాడి వయసు ఎంత? వాడికన్నా ముసలిదానివి నువ్వు. కృష్ణారామ అనుకుంటూ కూర్చోవలసిన వయసులో నీకు మగోడు కావాలి. మాట్లాడుతోంది మళ్ళీ. ఎవరు నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేకుండా ఆటలాడుతున్నావు. మొన్న ఓటేనికి వచ్చా డ్రామాలాడడానికి వచ్చినావు మేడం. నన్ను నీకేం అవసరం? నువ్వు చేసే సంసారం కాదు, నువ్వు చేసే సంసారం కాదు. ఆమె మొగుడుతో నువ్వు చేస్తున్నావు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆర్దానిగా పుట్టావా? నీకు ఊర్లో ఏమనుకుంటున్నారు నీ గురించి? వెళ్ళామనుకుంటారు అనుకున్నావా? ఈ సమాజంలో ఒక చట్టం ఉంది. చట్టంలో ఒక మొగుడికి ఒకే పెళ్ళాం, ఒక పెళ్ళాంకి ఒకటే మొగుడు. వాడికి సిగ్గు లేదు కాబట్టి తిరుగుతున్నాడు. ఎందుకంటే మనసు చెదురుతుందంట వాళ్ళకి. అదే పిల్లలకి మాత్రం చెదరకూడదు. వీడు పోయినాడు అనేసి ఆమె కూడా పోతే ఎవరితో నీలాగే ఆమె కూడా ఎవరితో పోతే వీడికి తెలిసి ఉంటుంది. నువ్వు మొగోడివి కాదరా, నీ పిల్లం వేరే వాడితో పోతుందని అడిగినప్పుడు వీడికి ఆ రోజు బాధ తెలిసి ఉంటుంది, భార్య ఎందుకు ఏడుస్తుంది అని. ఇప్పటికి తెలియదు మేడం, చచ్చిపోయాడు కూడా తెలియదు మేడం. అంత అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ఆ అమ్మాయి ట్రై చేస్తుంటే మీ ఇద్దరేమో అసలు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. అమర ప్రేమికులు మీ ఇద్దరు.